ఈ రోజు ఇన్స్పెక్టర్లైనా ఏసీపీలైనా ఎస్ఐలైనా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అసెంబ్లీ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ అది అయిపోయిన తర్వాత అన్ని శాఖలలో ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు ఎక్సైజ్ ఏంది మున్సిపల్ ఏంది ఆర్టీఏ ఏంది పోలీస్ శాఖ ఏంది రెవెన్యూ ఏది అన్ని డిపార్ట్మెంట్ల 2 నుంచి 3 సంవత్సరాలు ఉద్యోగం అయిపోయిందంటే వాళ్ళందరినీ మార్చాలి లేకపోతే ఎక్కడైతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో పాతుకుపోయి ప్రజలను పిప్పి చేస్తున్నారు లంచాలకు ప్రతి ఒక్కరు లంచాలకు అలవాడిపోయారు లంచగొండితనాన్ని అరిగడితే కాంగ్రెస్ పార్టీలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి రియల్ గా తెలంగాణ ప్రజలు ఒక మేలు చేసినట్టు పుణ్యమని ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజలు అంటున్నారు అన్ని శాఖలలో తప్పనిసరి వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తేనే కరెక్ట్ గా ప్రజాక్షేత్రంలో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల ఉద్యోగాలను ఖచ్చితంగా మార్చాలని ముఖ్యమంత్రి గాని వేడుకుంటున్నారు.